విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా విశాలాంధ్ర పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. కోలుకునేది ఎలా? అంచనాల కందని నష్టం, కట్టుబట్టలతో మిగిలిన బాధితులు, వరద బీభత్సంపై 3 రోజుల గణన ప్రారంభం, ఇళ్లకు తిరిగి రాని వారి సంగతి ఏంటి, గడువు పెంచితేనే అందరికీ న్యాయము అవుతుంది అని చెప్పి ఒక వార్తని విశాలాంధ్ర పత్రిక ఇచ్చింది. కోలుకునేది ఎలా? ఒక విపత్తు, ఒక ముంపు వచ్చింది. మొత్తం కట్టుబట్టలు తప్ప ఏం మిగలలే. దాదాపు 5 లక్షల కుటుంబం, 5 లక్షల మందికి సంబంధించి ప్రజలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. అసలు కోలుకోవడం ఎట్లా, మళ్ళీ జీవితాన్ని కొనసాగించేది ఎట్లా, ముందుకు పడేది ఎట్లా అనే విషయం పైన పెద్ద ఎత్తున ఆందోళనలు ఉన్నాయి ప్రజలలో. ప్రభుత్వం ఆదుకుంటే తప్ప వాళ్ళ బ్రతుకులు బాగుపడే అవకాశం లేదు. దానిపైన ఒక సర్వే చేస్తానట, 3 రోజులు గడువు ఇచ్చారు. కానీ అసలు వాళ్ళు ఎవరు ఎక్కడున్నారో చెట్టుకోకూడదు పుట్టుకోకూడదు ఉన్న పరిస్థితి. వరదలు, పునరావాస కేంద్రాల్లో ఒకళ్ళున్నారు, వరదలో ఒకళ్ళున్నారు, బురదలో ఒకళ్ళున్నారు, ఎవరు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. కానీ కేవలం 3 రోజులు వ్యవధి పెట్టింది ప్రభుత్వం సర్వేకి. ఎందుకంటే వాళ్ళు చేరుకోవడానికి కూడా, ఎందుకంటే మళ్ళీ బుడమేరు వరద వస్తుంది అంటున్నారు, మళ్ళీ ఒక తుఫాను ఉంది అంటున్నారు. రకరకాల ప్రకటనలు, రకరకాల వార్తలతోని వాళ్ళు భయాదోళనలతో ఎక్కడెక్కడో ఉన్నారు. అందరూ వచ్చే విధంగా, అందరికీ సర్వే బెనిఫిట్ అందే విధంగా టైం ఇవ్వాలనేది అక్కడ ప్రజలు కోరుకుంటుంది. భారీ వర్షాలు, వరదలతో ముంపు ప్రాంత ప్రజలు సర్వం కోల్పోయారు. ఈ నష్టం ఎంత అనేది అంచనాలకు అందడం లేదు. ముంపును కారణమైన బుడమేరు 3 గట్ల పూడ్చివేతను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. వరద ముంపు బాధితులకు సేవా కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నష్టం అంచనాలపైన అధికార యంత్రాంగం ప్రధాన దృష్టి పెట్టింది. సోమవారం నుంచి ప్రారంభమైన నష్ట గణన ఈ నెల 11వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందుకోసం ఒక ప్రత్యేక యాప్ను ప్రభుత్వం రూపొందించింది. 1700 అధికార బృందాలను కేటాయించి నష్టంపై అంచనాలు వేస్తున్నారు. ప్రతి సచివాలయంలో ఒక ఐఏఎస్ అధికారి, జిల్లా స్థాయి అధికారి, స్థానిక ప్రజాప్రతినిధి పర్యవేక్షిస్తారు. ప్రతి సచివాలయంలో ఐఏఎస్ అధికారి ఎట్టుంటాడు? సచివాలయంలో ఐఏఎస్ అధికారి ఉంటాడు అనుకుంటా. ఐఏఎస్ అధికారి, జిల్లా స్థాయి అధికారి పరిస్థితి. విజయవాడ పరిధిలోని 149వ వార్డు సచివాలయ పరిధిలో 2,50,000 మంది ఇళ్లకు వెళ్ళి నష్టాన్ని లెక్కించాలని లక్ష్యంగా పెట్టుకుంటారట. ఇది 3 రోజుల వ్యవధిలో ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు. దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది నష్టపోయే అవకాశం ఉంది దీన్ని ఇట్లే ఉంచితే. కాబట్టి అసలు కోలుకునేది ఎలా అని అటు ప్రభుత్వము, ఇటు ప్రజలు కూడా ఆలోచనలు పడ్డరు. ఇది ఒక వార్త. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, పోటెత్తిన వరద, జనజీవనం అస్తవ్యస్తం. అల్లూరు జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి యువతి మృతి, తీరం దాటిన తీవ్ర వాయుగుండం. ఉత్తరాంధ్ర ఒక పెద్ద ముంపు, అది కూడా ఎట్లో తీరం దాటిందట వాయుగుండం. లేదంటే ఇప్పటికే వరదలు వచ్చినాయి, ఒకరు మృతి చెందారు, కొండ చర్యలు విరిగిపడి. అక్కడ కూడా చాలా నష్టం జరిగింది. ఆస్తులు నష్టపోయారు, ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి, చాలా వస్తువులు నష్టపోయారు. అది ఎక్కడికక్కడ అటు విజయవాడ, ఇటు ఉత్తరాంధ్ర, ఇటు కొల్లేరు కూడా కకావికలమైందట. వరద గుప్పెట్లో గ్రామాలు, బాహ్య ప్రపంచంతో దిగిన సంబంధాలు, నీట మునిగిన వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, పునరావాస కేంద్రాలకు బాధితులు, మోగజీవాలు మౌన రోదనాట. పాపం కొల్లేరులో కూడా కకావికలమైంది, అటు ఉత్తరాంధ్ర కకావికలమైంది, ఇటు విజయవాడ కకావికలమైంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇది ఒక ప్రెస్టీజియస్ సవాల్ అయిపోయింది. ఎందుకంటే ఈ సవాలు మామూలు విషయం కాదు. పేద ప్రజలకు సంబంధించి అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారు, ఏదో ఒక స్థాయిలో నష్టపోయారు. వాళ్ళని ఎట్లా రెస్క్యూ చేయాలి, ఎట్లా కాపాడాలి, వాళ్ళ భవిష్యత్తుని ఎట్లా ముందుకు తీసుకోవాలనే దానిపైన ప్రభుత్వం పూర్తిగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అనేది ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. ఇది ఒక వార్త. దిశ పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. నా జీవితం ప్రజలకే అంకితం, నాడు ప్రజలంతా నా వైపే నిలిచారు, వారి ఆదరణ మర్చిపోను, ప్రజలతోనే ఉంటా, ఏ పేరుతో పిలిచినా పలుకుతా. నాటి పరిణామాలను తలుచుకుంటూ సీఎం చంద్రబాబు భావోద్వేగానికి గురైందట. గత ఏడాది ఇదే రోజు బస్సులోనే అరెస్ట్ చేశారు. నేడు అదే బస్సు నుంచి పరిపాలన చేస్తానని చెప్పి నా జీవితం ప్రజలకి అంకితం అంటుండే చంద్రబాబు నాయుడు గారు గడిచిన సంవత్సరం సెప్టెంబర్ 9 నాడు అరెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని. ఒక బస్సులో ప్రయాణం చేస్తాను ఆయన. బస్సులో అంటే ఒక ప్రోగ్రాం, పార్టీ ప్రోగ్రాంలో బస్సులో నిద్రిస్తున్న సమయంలో లేపి అరెస్ట్ చేశారు. ఆ భావోద్వేగానికి గురైండ ఆ సమయాన్ని గుర్తు చేసుకొని అదే బస్సులో ఇవాళ ఏ బస్సులో నుంచి అయితే దింపి ఆ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించిండో అదే బస్సు నుంచి ఇవాళ పరిపాలన చేస్తున్నా, ప్రజలకు అందుబాటులో ఉంటున్నా, నా జీవితం మొత్తం ప్రజలకే అంకితం, ప్రజలు నాకు ఆ విధంగా ఆదరించారు, నన్ను అరెస్ట్ చేసినప్పుడు ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా అండగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈరోజు నేను అండగా ఉండే కార్యక్రమం చేస్తున్నా, నా జీవితం సర్వం కూడా ప్రజలకి అంకితం అంటుండు.
ఇది ఒక వార్త చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. ఈ విపత్తు గత పాలకుల పాపమేనట. డిప్యూటీ సీఎం ఈయన చెప్తుండు పవన్ కళ్యాణ్ గారు. ఈ విపత్తు గత పాలకుల పాపమే అని చెప్పి ఇవాళ బయటకు వచ్చిండు. దాదాపు వారం రోజులుగా వరదలు వస్తున్నాయి. వాస్తవంగా ఇంతవరకు బయటకు రాలే. ఈ గత పాలకుల పాపమే. ఏదొచ్చినా విపత్తులు వచ్చినా, నష్టాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, భయాందోళనలు వస్తే గత ప్రభుత్వం ఖాతాలు వేసి మరి మీరు చేసేది ఏంది అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకున్నాయి. మీరేదో ఉద్ధరిస్తారు, మీరేదో పొడి చేస్తారని కదా గెలిపించింది అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఏదైనా నష్టం జరగనే, ఏదైనా కష్టం వస్తే, ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఈ ఇబ్బందులకి, ఈ కష్టాలకి, ఈ నష్టాలకి గత ప్రభుత్వమే కారణం అని సింపుల్గా తోసేసే ప్రయత్నం చేస్తారు తప్ప మీరు మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయాలి, ఏం చేస్తే ప్రజలు బయటపడతారు అనేది ఆలోచన చేయట్లే. సింపుల్గా తోసేస్తున్నారు. ఏంది గత ప్రభుత్వం, దేనికి గత ప్రభుత్వం కారణం? విపత్తు రావడానికి గత ప్రభుత్వానికి సంబంధం ఏంది? వర్షాలకి గత ప్రభుత్వానికి సంబంధం ఏంది? వరద వచ్చే ముందు, గేట్లు ఎత్తే ముందు కనీసం ప్రజలకి అలర్ట్ చేయటం అనేది గత ప్రభుత్వం బాధ్యత, ఇప్పుడున్న ప్రభుత్వం బాధ్యత. ఇప్పుడు గేట్లు ఎత్తుంటే ఇప్పుడున్న ప్రభుత్వ అధికారులు కదా అలర్ట్ చేయాల్సింది అనేది ప్రజలు మాట్లాడుకుంటుంది. ఇదేం విచిత్రం అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎట్లా ఇప్పుడు ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు? ఇలా మీ అధికారులు ఉండరు, మీరుండరు, మమ్మల్ని అలర్ట్ చేయాల్సింది పోయి అలర్ట్ చేయకుండా మమ్మల్ని గాలికి వదిలేసి మా జీవితాలని గంగపాలు చేసి అలా గత ప్రభుత్వం అంటే ఎట్లా మేము నమ్మాలి అని చెప్పి అక్కడున్న బాధితులు మాట్లాడుకుంటున్నారు. ఇది సింపుల్ అయిపోయింది. తెలుగుదేశం పార్టీ నాయకులకి, ఇటు జనసేన పార్టీ నాయకులకి ఇది గత ప్రభుత్వం పాపమే, ఇది గత ప్రభుత్వం శాపమే అయిపోయాయి అంటే అయిపోతే. ఇలా మీరు ఉన్నారు, కుర్చీలో కూర్చున్నారు, పరిపాలన చేస్తున్నారు. పరిపాలన చేస్తున్నప్పుడు దానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకొని ఆ బుడమేరు కానీ ఇంకోటి కానీ వెలగలేరు గేట్లు కానీ రెగ్యులేటరీ గేట్లు ఎత్తేటప్పుడు కనీస సమాచారం ఇవ్వాలి కదా. ఇవ్వలేదు అనేది ఇలా అక్కడ ప్రధానమైన ఆరోపణ. దానికి గత ప్రభుత్వ పాపాలే కారణం. మరి ఉత్తరాంధ్రలో వస్తుంది కదా వరద, అది కూడా గత ప్రభుత్వమేనా? కొల్లేరులో వస్తుంది కదా వరద, అది కూడా గత ప్రభుత్వమేనా? అంటే ఎక్కడ వరదలు వస్తే, ఎక్కడ వర్షాలు వస్తే, ఎక్కడ ముంపు వస్తే, ఎక్కడ విపత్తు వస్తే అక్కడ గత ప్రభుత్వం ఖాతాలు వేసి ఎక్కడ మంచి జరిగితే అక్కడ చంద్రబాబు నాయుడు గారు అనుభవం పనికి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి వల్ల మీరందరూ బతుకుతున్నారని మీరు కితాబు వకాలత పుచ్చుకొని మాట్లాడటానికే చంద్రబాబు నాయుడు గారి తరఫున అనేది ఇలా ప్రజలు మాట్లాడుతుంది. ప్రజల గొంతుకై మాట్లాడండి, మీరు ప్రజల పక్షాన మాట్లాడండి. ఎందుకు పొద్దున్నైతే చంద్రబాబు నాయుడు గారు భజన చేసే కార్యక్రమే చేస్తారనేది ఇలా ప్రజలకు అందుబాటులే. మీరు భజన చేస్తే చేసుకోండి, కనీసం ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళని రక్షించే కార్యక్రమం చేయండి. వాళ్ళు రక్షించడానికి ప్రభుత్వానికి సూచనలు చేయండి, చెప్పండి. మీరు కూడా ప్రభుత్వాల భాగస్వామ్యపక్షం. అదే వదిలేసి సింపుల్గా గత పాలకుల పాపమే అని చెప్తే ఎట్లా కుదిరిద్ది? ఇది దిశకు సంబంధించి సాక్షి చూద్దాం. ముంచింది ప్రభుత్వమే, వరద వస్తుందని చెప్పి ఉంటే జాగ్రత్త పడేవాళ్ళం, ప్రభుత్వానికి తెలిసినా మాకు సమాచారం ఇవ్వలేదని అక్కడ ఎవరైతే ముంపు బాధితులు మాట్లాడుకుంటున్నారట. సాక్షి పేపర్ రిపోర్ట్ చేసింది. ముంచింది ప్రభుత్వమే, వరద వస్తుందని ఒకవేళ చెప్పి ఉంటే మేము జాగ్రత్త పడేవాళ్ళం, ఈ స్థాయిలో నష్టం జరిగి ఉండేది కాదు, ప్రభుత్వానికి తెలిసినా మాకు సమాచారం ఇవ్వలేదని వాళ్ళు ఏ నోట మాట్లాడినా ఇదే మాట మాట్లాడతారు. కానీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులే ఉన్నారు ఇది గత ప్రభుత్వ వైఫల్యం అంటారు, గత ప్రభుత్వ పాపం అంటారు. అంటే ప్రభుత్వం ముందస్తు సమాచారం మాకు ఇవ్వలేదు, ఇచ్చుంటే జాగ్రత్త పడేవాళ్ళం అని వాళ్ళు చెబుతుంటే ఇది గత ప్రభుత్వ పాపం అని ఎట్లా అంటారు? అంటే గతంలోనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2024 ఆగస్టు 31 సెప్టెంబర్ 1 నాడు వరదలు వస్తాయని ఆయన అనౌన్స్ చేసి ఉండాల్సిందే అనేది మీ అర్థమా అనేది అక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. లేదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికో జగన్మోహన్ రెడ్డికో ఏమన్నా కాలజ్ఞానం తెలుసా, జ్యోతిష్యం తెలుసా? ఎట్లా తెలుస్తుంది 2024 సెప్టెంబర్లో వరదలు వస్తాయని, అప్పుడే అనౌన్స్మెంట్ చేయాలని ఎట్లా తెలుస్తుంది? మీరు ఇప్పుడు చేయాల్సింది చేయకుండా మీ కర్తవ్యాన్ని, మీ డ్యూటీని సక్రమంగా నిర్వర్తించుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అనేది అక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వమే మమ్మల్ని ముంచింది అని చెప్పి. ఇగో మంచినీళ్ళ కోసం లైన్లు, ఆహార పొట్లాల కోసం లైన్లు, ఇది పరిస్థితి. వరద ఇంట్లోకి వచ్చే వరకు మాకు తెలియదు, ఇంట్లోని సామాన్లు వరదపాలు, పుస్తకాలు, సర్టిఫికెట్లు కొట్టకపోయాయి, పాడైన ఆటోలు, బైకులు, కార్లు, ఇతర వాహనాలు, ఇళ్లు దెబ్బతిన్నాయి, సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడ్డాం,
చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంపై మండిపడుతున్న వరద బాధితులు ప్రభుత్వ బాధ్యత రాహిత్యంతో తీవ్రంగా నష్టపోయిన 1,45,000 కుటుంబాలట. 1-2 కాదు, 1,45,000 కుటుంబాలు ప్రభుత్వ బాధ్యత రాహిత్యంతో తీవ్రంగా నష్టపోయారట. వారం రోజుల తర్వాత కూడా ఇంకా వరద ముంపులోనే 7 లక్షల మంది పేద మధ్యతరగతి ఉన్నత వర్గాలు అందరూ వరద బాధితులే. ఒక్కో కుటుంబానికి 3 నుంచి 30 లక్షల వరకు నష్టం జరిగింది. 10,000 కోట్ల మేర నష్టపోయిన బాధితులకు పునరావాస కేంద్రాలు లేవు. బాబుకే కలెక్టరేట్లో పునరావాసం ఉంది తప్ప చంద్రబాబు నాయుడు గారికి పునరావాసం ఉందని ప్రజలకు పునరావాసం లేదట. చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వ కార్యాలయం కలెక్టరేట్ని పునరావాస కేంద్రం చేసుకోండు. ఎందుకంటే ఆయన ఇల్లు కూడా మునిగింది కాబట్టి ఆయన ఇంట్లో ఉండే పరిస్థితి లేదు. ఆయన కూడా ఒక ముంపు బాధితుడే, ఆయన కూడా ఒక వరద బాధితుడే, ఆయన కూడా పునరావాస కేంద్ర బాధితుడే. కాబట్టి ఆయనకి అఫీషియల్ బంగ్లా ఇచ్చారు, కలెక్టరేట్ బంగ్లా. ఏసీ రూములు అన్ని అంగు ఆర్భాటాలు ఉన్న కలెక్టరేట్ బంగ్లా ఇచ్చి దాంట్లో పునరావాసం తీసుకుంటాడు. ఒక బస్సు కూడా పెట్టుకున్నాడు. కానీ ప్రజలు వరదలో బురదలో రోడ్ల మీద ఉన్నారు అనేది సాక్షి పేపరు చెప్తుంది. ఇది మొత్తానికి ప్రభుత్వమే ముంచింది, లేదంటే మేము ఈ స్థాయిలో నష్టపోయే వాళ్ళం కాదు అని చెప్తుండు. సర్వం కోల్పోయాం. ఏడాది కిందటే సింగనగర్లో తోటవారి వీధిలో ఇల్లు అద్దెకు తీసుకొని మారాం. గత ఆదివారం ఉదయం ఒక్కసారిగా వచ్చిన వరద ఇంట్లో సామాన్లు అన్నీ పాడాయి. 5 ఏళ్లుగా సంపాదించిన వస్తువులన్నీ పనికి రాకుండా పోయాయి. మా అమ్మాయి అబ్బాయి సర్టిఫికేట్లు తడిసి ముద్దాయి. కొన్ని నీటిలో కొట్టుకుపోయాయి. వరద వస్తుందని ముందుగా చెబితే వీలైనంత వరకు జాగ్రత్త పడేవాళ్ళం. ప్రభుత్వ నిర్లక్ష్యంతో సర్వం కోల్పోయాను. రాధాకృష్ణ ఆట అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అని చెప్తుండు. ఇది ఎక్కడికక్కడికే ఎవరిని కదిలించినా ఇదే పరిస్థితి. కాలనీళ్ళు కాదు, కాలనీళ్లు మొత్తం ఏ కాలనీ చూసినా నీళ్ళే ఉన్నాయట. వరద ముంపులోనే 10 రోజులుగా నరకయాత్ర. వైఎస్ఆర్ జక్కంపూడి కాలనీలో దుర్భర పరిస్థితులు. కింద అంతస్తులన్నీ మునిగిపోవడంతోనే బిక్కుబిక్కుమంటున్న ప్రజలు. ఆహారం కోసం సంచులతో రోడ్లపై పడిగాపులు. ట్యాంకర్ నుంచి నీటిని పట్టుకోవడానికి జలయుద్ధాలే. ఇళ్లను శుభ్రం చేసుకోవడానికి మురుగునీరే గతి. దాదాపు 50,000 మంది జీవించే కాలనీని వరద కొదిలేసిన ప్రభుత్వం. ప్రచార ఆర్భాటమే తప్ప తమకు ప్రభుత్వం సాయం పూర్తిగా అందడం లేదని బాధితుల మండిపాటు. సాయం చేసే దిక్కు లేదట. ఇది వైఎస్ఆర్ జక్కంపూడి కాలనీ దుర్భర పరిస్థితి గురించి. కాలనీళ్ళు కాదు, మొత్తం నీళ్ళేనట. కింది ఫ్లోర్ మొత్తం మునిగినాయట. బిక్కు అంటున్నారు. 10 రోజులైన వాళ్ళని అసలు పలకరించడం లేడట. నరక యాతన పడుతుండట. సాయం చేసే దిక్కు కూడా లేదు. నా జీవనోపాధి పోయింది. స్కూల్ దగ్గర ట్రయోల్ పిన్ జంపింగ్ ద్వారా రోజంతా కష్టపడితే 300 వస్తాయి. వాటితో నేను నా భర్త పొట్ట పోసుకుంటున్నాం. ఇప్పుడు వరదలో ట్రయోల్ పిన్ కొట్టకపోయింది. 10 రోజుల నుంచి తినడానికి తిండి లేదు. సాయం చేసే దిక్కు లేదు. కళావతడ వైఎస్ఆర్ జక్కంపూడి కాలనీ వాసి. ఆమె ఏదో చిన్న విద్యలు చేసి బతికిద్దట. రోజు 300 వస్తాయి. అది మొత్తం కొట్టపోయింది. ఇలా దిక్కు లేదు. 10 రోజులైంది. తినడానికి తిండి లేదు, తాగటానికి నీళ్ళు లేవు. నన్ను పట్టించుకున్న నాదుడు లేడు అని చెప్పి, సాయం చేసే దిక్కు లేదు అని చెప్పి పాపం వాళ్ళకు గోస మామూలు గోస కాదు. ఇది బాబు క్షుద్ర రాజకీయం. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే బోట్ల డ్రామా. అరెస్ట్ అయిన 2 వైఎస్ఆర్సీపీ వారేనంటూ అనైతిక ప్రచారం. అలాగే చెప్పాలని వారికి పోలీసుల వేధింపులు. వాస్తవానికి వారిద్దరూ టీడీపీ వారే. మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం ఎత్తిండు. మంత్రి లోకేష్తో నిందితుడు ఉషాద్రి అట. ఇగో ఈయన కళ్ళజోడు పెట్టుకుని ఆయన ఉషాద్రి. ఇంకొక ఆయన సీఎం చంద్రబాబుతో నిందితుడు కోమటి రామ్మోహన్. ఇది మొత్తానికి కృష్ణానదిలో ఒక 3 బోట్లు కొట్టుకొచ్చినాయి. ప్రకాశం బ్యారేజ్ దగ్గర అడ్డబెట్టారు. అది వైఎస్ఆర్సీపీ కుట్ర అని ఇవాళ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ప్రభుత్వం వాళ్ళపైన కేసులు పెట్టింది, కొంతమంది వ్యక్తులపైన. ఆ కేసులు పెట్టినా అరెస్ట్ అయ్యి రిమాండ్ అయిన వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు అనుచరులని, వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ దీని వెనకుందని, ఎమ్మెల్సీ తలశీల రఘురాము, అదేవిధంగా మాజీ ఎంపీ నందిగామ సురేష్ వీళ్ళ అనుచరులు అని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం డైరెక్ట్గా చెప్తుంది. కానీ వైఎస్ఆర్సీపీ విడుదల చేసింది కొన్ని ఫోటోలు. ఇగో ఈయన అరెస్ట్ అయిన శేషాద్రి లోకేష్కి అత్యంత సన్నిహితుడట. ఆయన ఫోటోలు బయట పెట్టింది. ఇంకొకటి ఆయన కోమటి జయరామ్ అని చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు. ఎన్ఆర్ఐ విభాగానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ విభాగం ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడు ఏదో బాధ్యుడు ఉండు ఆయనకు సంబంధించి బంధువట. కోమటి జయరామ్ బంధువు కోమటి రామ్మోహన్. వీళ్ళిద్దరూ వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కుటుంబాలు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, అత్యంత సన్నిహితులు ముఖ్యమైన నాయకులకి అనేది వైఎస్ఆర్సీ చెబుతుంది. కానీ వీళ్ళు ప్రభుత్వం ఏమంటుంది, వైఎస్ఆర్సీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ కుట్ర ఉంది అని అనుకుంటున్నారు. ఏంది ఆ కుట్ర అంటే
అంటే లంగర్ లేకుండా పడవల్ని వదిలేశారు, తెగిపోయే లంగర్లు వేశారు, దానివల్లే అవి వచ్చి కొట్టకొచ్చినాయి. దాని వెనక ఏదో కుట్ర ఉంది. అంటే ఒక 3 బోట్లు పెట్టి వదిలితే కృష్ణానది మీద ఉన్న ప్రకాశం బ్యారేజీ కూలిపోద్దా? అయితే అది 3 బోట్లు వదిలితేనే, ఒకవేళ నిజంగానే కుట్ర జరిగింది అనుకుంటే కొద్దిసేపు 3 బోట్లు వదిలితే కూలిపోయే ప్రకాశం బ్యారేజీ ఇన్ని దశాబ్దాల పాటు ఎట్లుంది, ఇంత వరదకి ఎట్లా కొట్టకపోకుండా? దీని వెనక కుట్ర ఉందని ఒక రాజకీయంగా ఒక రకంగా దీన్ని ప్రచారం చేసుకోవడం తప్ప, అసలు బ్రిడ్జిలు, ఇళ్ళు, పెద్ద పెద్ద ఫ్లైఓవర్లే కూలిపోయే పరిస్థితి ఉంటే బోట్లకేషన్ లంగర్లు ఆగుతాయా? కనీసం ఉండాలి కదా లాజిక్. ఒకవేళ అది వైఎస్ఆర్సీపీ వాళ్ళదా, నిజంగానే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు వాళ్ళకి సంబంధించిన పక్కన పెడితే, ఎవరి బోట్లైనా పెద్ద పెద్ద బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లకు కూలిపోతున్నప్పుడు లంగర్లు ఆగుతాయా? ఈ వరదకి ఇళ్ళు కొట్టపోతున్నాయి, బస్సులు కొట్టపోతున్నాయి, కార్లు కొట్టపోతున్నాయి, ఊర్లు కొట్టపోయినాయి. ఈ లంగర్లు ఆగుతాయా? కనీసం ఉండాలి. లంగర్లు వేయలేదట. లంగర్లు ఇనప చైన్లతో కట్టాల్సింది ప్లాస్టిక్ ఇది మోకులతో కట్టారు, కాడు తెగిపోయింది. ప్లాస్టిక్ మోకులు కాదు, పెద్ద పెద్ద ఫ్లైఓవర్లో పడిపోయినాయి. అంటే దీని వెనకే ఏంటంటే ఏదో జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఏదో చేసిండు, వైఎస్ఆర్సీపీ ఏదో కుట్ర చేసింది అనే ఒక ప్రచారం తప్ప, ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు అనేది వైఎస్ఆర్సీపీ చెబుతుంది. ఎందుకంటే ఈ ప్రచారంలో అర్థం లేదు, పర్థం లేదు, లాజిక్ లేదు. ఒకవేళ ఉన్నప్పటికీ వాళ్ళు కోమటి జయరాం బంధువు ఒక ఆయన, ఇంకొక ఆయన లోకేష్కి అత్యంత సన్నిహితుడు శేషాద్రి అనే ఆయన అని ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉన్నారు, వైఎస్ఆర్సీపీ అని ప్రచారం చేసి శుద్ధ రాజకీయం చేస్తున్నారు అని చెప్పి ప్రజల దృష్టిని మళ్లించడానికి అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇది సాక్షి పేపర్ సంబంధించి. బోండామ బిస్కెట్ల ప్యాకెట్లు ఇచ్చి వెళ్ళిపోయిందట. కాండ్రిగాలో అపార్ట్మెంట్లో వాచ్మెన్గా చేస్తున్న గ్రౌండ్ ఫ్లోరు చిన్న గదిలో మా కుటుంబం ఉంటుంది. కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆదివారం ఉదయం హఠాత్తుగా వరద ముంచెత్తింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మా గది వరదలో మునిగిపోయింది. ఇంట్లో సామాన్లు అన్నీ కొట్టకపోయినాయట. కనీసం వంట పాత్రలు కూడా లేవు. మా కుటుంబం కట్టుబట్టలతో మిగిలింది. ఎక్కడ తలదాచుకోవాలో కూడా తెలియని పరిస్థితి. ఆ వీధిలో తెలిసిన వారి డాబా మీద ఉండమని ఆశ్రయం ఇవ్వడంతో ప్రస్తుతం అక్కడ తలదాచుకుంటున్నాం. ఎమ్మెల్యే బోండామ 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్లు పంచి వెళ్ళిపోయారట. 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్లట ఇచ్చి వెళ్ళిపోతే అయిపోద్దే. వాళ్ళ పరిస్థితి ఎక్కడ పడితే వరద ఉంటే, ఆయన ఒక ఎమ్మెల్యే ఇప్పుడు. ఉసురు తీసిన ముసురు, 10 రోజులుగా పనులు లేక పేదల పస్తులు, ఎడతెరిపి లేని వర్షాలకు ఎన్నెన్నో అవస్థలు, వ్యవసాయ పనులు లేక ఇంటికే పరిమితమైన కూలీలు, ఇసుక లేక వర్షాలతో భవన నిర్మాణ కార్మికుల అవస్థలు, మగ్గం గుంటల్లో నీరు చేరి నేతల అగచాట్లు, తాటి చెట్లు తడిచిపోవడంతో దెబ్బతిన్న గీత కార్మికులు, మొత్తానికి అన్ని రకాల వృత్తులకు సంబంధించి వాస్తవంగా వాళ్ళ జీవితాలు ప్రశ్నార్థకమైనవి. ఏ పని చేసుకునే పరిస్థితి లేదు. దాదాపు 10 రోజులు దాటిపోతుంది. తినటానికి తిండి లేదు, తాగటానికి నీళ్ళు లేవు, చిల్లి గవ చేతిలో లేవు, కట్టుబట్టలు తప్ప ఏం లేవు. అసలు ఎన్ని రోజులకు పని చేయగలుగుతాం అనేది కూడా లేదు. 10 లక్షల మందికి పైగా పనులు లేవట. పాపం ఇప్పుడు రోడ్ల మీద పనుల కోసం ఎత్తుకుంటున్నారట. ఎక్కడ పని ఎక్కడ దగ్గర? వరద 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 బురద ఇదే సరిపోతాం. పని ఎక్కడది? పాపం వాళ్ళ పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉందట. చేతిలో కొడవలి, నెత్తిన కండువ, ముఖంలో ఆందోళనతో 9 మంది కూలీలు ఏ చేలోనైనా చిన్న పని దొరుకుతుందన్న ఆశతో సోమవారం కృష్ణా జిల్లా చోడవరము, పెనమలూరు రోడ్డు పక్కనున్న పొలాల వైపు ఆశగా చూస్తూ వెళుతున్నారు. ఎటు చూసినా వర్షాలు, వరదలకు దెబ్బతిన్న పొలాలే కనిపిస్తున్నాయి. రైతే దెబ్బతిన్నాక కూలీలకు పనిచ్చేది ఎవరు? వాస్తవం ఇది. రైతే రోడ్డున పడ్డాక, రైతు పొలాలు మొత్తం కొట్టకపోయిన తర్వాత, ఇసుక మేటలు పెట్టిన తర్వాత ఇక కూలీలకు పని వేస్తారు. వాళ్ళ జీవితాలే అగమ్యగోచరంగా ఉన్నాయి. ఇక వాళ్ళు పాపం 9 మంది కూలీ నాలి కోసం ఎతుకుతున్నారట. ఎక్కడా దొరికిద్దాం, కడుపు నింపుకునే ప్రయత్నం చేస్తారు. ఎక్కడ దొరికే పరిస్థితి లేదు. పాపం అగమ్యగోచరంగా ఉంది. అటు భవన నిర్మాణ కార్మికులు కానీ, ఇటు కల్లు గీత కార్మికులు కానీ, చేనేత కార్మికులు కానీ, ఎవరికి వాళ్ళదే. ఏ బాధ కూడా చెప్పడానికి వీలేదు. ఎవరి బాధ వాళ్ళదే ఉంది. ఇది ఒక వార్త. ఇది సాక్షికి సంబంధించి.
ఆంధ్రజ్యోతి చూద్దాం. ఉత్తరాంధ్రలో కుంభవృష్టి, బలిమెల డ్యామ్ వద్ద 30 సెంటీమీటర్ల వర్షం పడ్డదట. పురి వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం, ఉద్రిక్తంగా నదులు వాగులు నిండిన జలాశయాలు, ఒడిశాలోనూ భారీ వానలతో ఉప్పొంగిన నదులు. ఇది మొత్తానికి ఉత్తరాంధ్ర కూడా కుంభవృష్టి పడ్డదట. పాపం ఎక్కడికక్కడికే వరదలు వస్తున్నాయి. అటు ఉత్తరాంధ్ర, ఇటు కొల్లేరు సరస్సు, అటు విజయవాడ. మరి ఇది పరిస్థితి. రాష్ట్రాన్ని అసలు బాగు చేయటం ఎట్లా అనే పరిస్థితి ఉంది. కష్టమో నష్టమో కళ్ళ ముందే దైన్యం, కళ్ళల్లో ధైర్యం. కోలుకుంటున్న బెజవాడ, ప్రజల కోసమే నా యుద్ధం, ఏడాది కిందట నాకు అండగా నిలిచారు అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. తలశీల, నందిగామ, కనసన్నలలో బోట్ల కుట్రాట. ఈ కేసులో ఉషాద్రి, రామ్మోహన్ల అరెస్టు. ఒకరు తలశీల మేనల్లుడట, ఇంకొకరు నందిగామ అనుచరుడు. వారి స్కెచ్తోనే ప్రవాహంలోకి బోట్లు, దర్యాప్తు బృందాల నిర్ధారణ, నిందితులకు రిమాండు, జైలుకు తరలింపు. ఇది కథ. తలశీల అంట మేనల్లుడట ఒక ఆయన, ఇంకొక ఆయన నందిగామ సురేష్ అనుచరుడట. ఇక అయితే అయిపోయినట్టనేగా. బోట్లు వదులుతారా? అసలు ఆ బోట్లు వదిలిన వాళ్ళు, బోట్లు నిజంగా వదిలి ఉంటే వాళ్ళు కూడా వదిలి ఉండరు. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పక్కన పెడితే, వాళ్ళు ఏ నాయకులు ఏ కార్యకర్తలు పక్కన పెడితే, ఎవడో కూడా బుద్ధి గడ్డి తిని కూడా అన్నం తినేటోడు బోట్లు వదలడు. అంత వరద వృద్ధిలో అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పోయి బోట్లు వదిలే సాహసం ఎవడు చేస్తాడు? అయినా బోట్లు వదులుడు కాదు, బోట్లు ఉండవు కూడా. పెద్ద పెద్ద బ్రిడ్జీలే కొట్టబోదని బోట్లు ఎక్కడ అవుతాయి? ఇక దీన్ని ఏదో ఒక రకంగా రాజకీయంగా కలరింగ్ చేసి, ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే విజయవాడ ఆ బుడమేరు ఆ ప్రాంతంలో ఉన్న ముంపు ప్రాంతానికి సంబంధించిన 1,45,000 కుటుంబాలు వరదలో బురదలో కూరకపోయినా ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుంది. ప్రభుత్వం ఏదైతే అలర్ట్ చేయలేదు దానివల్ల మేము నష్టపోయినాం అని చెప్పి తెలుగుదేశం పార్టీ పైన, ప్రభుత్వం పైన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ప్రజలు. ఆ ఆగ్రహాన్ని ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి మీదకి, వైఎస్ఆర్సీపీ మీద నెట్టాలనే ఒక ప్రయత్నంలో భాగంగానే ఇగో ఇట్లాంటివి చేస్తున్నారు అనేది వైఎస్ఆర్సీపీ ఆరోపణ. ప్రజలు ఒక విధంగా తిట్టుకుంటున్నారు ప్రభుత్వాన్ని. సమన్వయ లోపం ఉంది, ముందు జాగ్రత్తగా మాకు చెప్పలేదు, చెప్పుంటే మేము ఇంత నష్టపోయే వాళ్ళం కాదని. అదేవిధంగా పునరావాసం కానీ సహాయ కార్యక్రమాలు పూర్తిగా విఫలమయ్యారు. చంద్రబాబు నాయుడు గారు అయితే 24 అవర్స్ జనంలోనే ఉంటున్నారు, కానీ సహాయం అందట్లే. ప్రభుత్వం సమన్వయం లేదు, టీం వర్క్ లేదు, కేవలం వ్యక్తి వర్క్ ఉంది, వ్యవస్థ వర్క్ లేదు అనేది ప్రజల్లో అర్థమైపోయి దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి ప్రభుత్వం పైన, తెలుగుదేశం పార్టీ పైన. దాని నుంచి బయటపడటానికి ఇది ఒక కథ అల్లుతున్నారు అనేది వైఎస్ఆర్సీపీ చెబుతుంది. బోట్ల కుట్రాట. ఈ బోట్లు ఏంది, కుట్ర ఏంది, బోట్లు దిగటం ఏంది? బోట్లు ఆగుతాయి ఏమన్నా? బ్రిడ్జిలో ఆగట్లే, పెద్ద పెద్ద భవనాలు ఆగట్లే, బోట్లు ఆగుతాయి. దీని వెనక ఒక కుట్ర ఉంటుంది. నిజంగానే 3 గేట్లు, ఇది 3 బోట్లు వెళ్తే ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ అవుతుంది. ఇదంతా అసలు వినటానికి కానీ మాట్లాడుకోవడానికే ఒక రకంగా ఉంది అనేది వైఎస్ఆర్సీపీ చెబుతుంది. ఇది ఏమి లేదు, వాళ్ళ యొక్క ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, అంటే వరద బాధితులను కాపాడలేని వైఫల్యాన్ని కప్పిచ్చే ప్రయత్నంలో ఇది చేస్తారు అనేది వాళ్ళు చెబుతున్న పరిస్థితి. ఆంధ్రజ్యోతి ఇంకొక వార్త రాసింది. తప్పించుకున్నారా వదిలేశారా? కీలక కేసుల్లో నిందితులు పరారట. అరెస్ట్ చేయడంలో పోలీసుల వైఫల్యం. టీడీపీ కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితులు ఎక్కడా? జాడలేని లేళ్ల అప్పిరెడ్డి, తలశీల రఘురాం, జోగి రమేష్, సుప్రీంలో అవినాష్ పిటిషను. 4 నెలలుగా పరారీలో పిన్నెల్లి వెంకటరామరెడ్డి. ఒక్కొక్కరు పారిపోతున్న అదే నిర్లక్ష్యమట. తప్పించుకున్నారా వదిలేశారా? తప్పించుకున్నారో వదిలేశారో పక్కన పెడితే మీరేమన్నా ఎతికి పెడతారా? ఇవాళ జరుగుతున్నది ఏంది? అటువైపు ఉత్తరాంధ్ర కుంభవృష్టి, కొల్లేరు కకావికలం, విజయవాడ పరిస్థితి దుర్భరంగా ఉంది. 1,45,000 కుటుంబాలు బురదలో ఉన్నాయి. దాని గురించి వార్తలు రాయకుండా రాజకీయ వార్తలు రాసి తప్పించుకున్నరా వదిలేశారా, వదిలేస్తే మేము బట్టకొత్తాం, ఇదా? ఏమైంది? దాంట్లో ఏమన్నా పెద్ద సమస్య అది? ఇవాళ కాకపోతే 4 రోజులు పట్టుకుంటారు. ముందు ఇవాళ ప్రజలు ఉన్న ఇబ్బందులు ఏంది దాన్ని కదా పట్టించుకోవాల్సింది. మీరు దాన్ని పట్టించుకోండి. వాళ్ళు వదిలేశారా పట్టించుకున్నారా పక్కన పెడితే, మీ పేపర్ కానీ మీ టీవీ పట్టించుకోవాల్సింది ఏంటంటే, కొన్ని లక్షల మంది ఇలా వరదల్లో కూరకపోయారు, ముంపు ప్రాంతాల్లో ఉన్నారు, వాళ్ళకి పట్టెడు అన్నం పెట్టే దిక్కు లేదు, వాళ్ళ గురించి పట్టించుకోండి, వాళ్ళ గురించి వార్తలు రాయండి. వీళ్ళు నిజంగానే దోషులు అయితే దొరుకుతారు, తప్పించుకుంటే పోతారా ఏంది? తప్పించుకుంటే వదిలేస్తే పోయేటట్టు ఉంటుందా చట్టం, యంత్రాంగం? ఎక్కడ పోయినా పట్టుకోతారు నిజంగానే తప్పు చేసి ఉంటే. అది ఒక భాగం, అది అవుతుంది. నీకెందుకు కడుపు నొప్పి? నువ్వు పట్టించుకోవాల్సిన వాళ్ళని రాయాల్సిన వార్తలు రాయకుండా ఇవాళ దీని గురించి రాసి ఇదేదో పెద్ద రాష్ట్రం 1,000 కోట్లు 2,000 కోట్లు నష్టపోయినట్టు, అటు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసినట్టు, అదంతా ధ్వంసమైనట్టు, ఇక వాళ్ళని పట్టుకోవాలన్నట్టు. ఇదంతా ఏంటంటే ఇక రాజకీయం, పొద్దున్న లేస్తే రాజకీయం తప్ప
ప్రజల గురించి రాయాలి, రాజకీయం రాస్తే ఎట్లా అచ్చం. కోర్టుకు రావడానికి జగన్కు నామోషాట, ఇబ్బంది పేరిట షరతులు సవరించాలంటున్నారు. ఎన్ఓసి జారీకి షరతులు విధించే అధికారం ఉంది. పరువు నష్టం కేసు వివరాలు ఆయనకు తెలుసు. పాస్పోర్ట్ వ్యాజ్యాన్ని కొట్టివేయండి. పీపీ వాదనలు వినిపించడట. వాదనలు వినిపించిన జగన్ తరపు సీనియర్ న్యాయవాది తీర్పు రిజర్వు రేపు వెల్లడిస్తామన్న హైకోర్టు. కోర్టుకు రావడానికి నామోషి జగన్కని ఆంధ్రజ్యోతి ఒక వార్త రాసింది. ఏ విషయంలో? మాజీ సీఎం జగన్కు పాస్పోర్ట్ని ఏడాది పాటు పునరుద్ధరించాలని, తమ ముందు హాజరై 20,000 స్వయం పూచీకత్తు సమర్పించాలని విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు విధించిన షరతులు సాహేతికమేనని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎండా లక్ష్మీనారాయణ తెలిపారు. అవి చట్టవిరుద్ధ నిబంధనలకు లోబడి ఉన్నాయన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన హైకోర్టులో వాదనలు వినిపించారు. ఎన్ఓసి జారీకి షరతులు విధించే అధికారం ప్రత్యేక కోర్టుకు ఉందని అన్నారు. ఈ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవద్దని హైకోర్టుకు విన్నవించారు. సిబిఐ కోర్టు ముందన్న కేసులు, ప్రత్యేక కోర్టు ముందన్న కేసు వేర్వేరని, రెండింటిని పోల్చి చూడటానికి వీల్లేదని అన్నారు. పిటిషనర్కు అసౌకర్యం ఉందనే కారణంతో కోర్టు ఉత్తర్వులను సవరించాలని కోరరాదని చెప్పారు. పూచీకత్తు సమర్పించే నిమిత్తం కోర్టుకు వచ్చేందుకు జగన్ నామోషిగా భావిస్తున్నారని తెలిపారు. ఇది ఒక లోయర్ కోర్టు ఇచ్చిన తీర్పుని, లోయర్ కోర్టు ఆ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పాస్పోర్ట్ని 1 సంవత్సరం మాత్రమే రెన్యువల్ చేయాలని లోయర్ కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు పైన హైకోర్టులో పిటిషన్ వేసింది జగన్మోహన్ రెడ్డి గారు. నాకు స్వేచ్ఛ ఉంది, పాస్పోర్ట్ తీసుకునే స్వేచ్ఛ ఇవ్వండి అంటే ప్రభుత్వం తరపు తన పీపీ వాదనలు చేస్తూ లేదు కింద కోర్టు ఇచ్చిన తీర్పు కరెక్టే, దాంట్లో ఇన్వాల్వ్ కావద్దు హైకోర్టు అని వాళ్ళు తీర్పు వాళ్ళ యొక్క వాదనలు వినిపించారు. ఇటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి లాయర్లు కూడా వినిపించారు. ఈరోజు తీర్పు ఉందట. కోర్టుకు రావడానికి నామోషి ఏంటి అని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. ఇంకోటి, వైసీపీకి కొత్త సలహాదారు వచ్చిండట. పార్టీ నిర్మాణము బలోపేతం కోసం ఆళ్ల మోహన్ సాయి దత్ నియామకం, కీలక బాధ్యతల నుంచి సజ్జల అవుటు, ఎన్నికల వ్యూహకర్త పీకే రిషిరాజ్తో కటిఫ్. తల్లి చెల్లెలు ఏకంగా పార్టీకి దూరం అయ్యారట. వైఎస్ జగన్తో ఆళ్ల మోహన్ సాయి దత్ అట. ఇది ఒక్కొక్కరు దూరం అవుతున్నారు. ఏడన పెట్టుకుంటారట పొలిటికల్ సలహాదారుగా. మామూలుగా ఎలక్షన్ వ్యూహకర్తలను పెట్టుకుంటారు, ఎలక్షన్ సమయంలో ఏజెన్సీలకు ఇస్తారు సర్వేలు వాటిని. అదేవిధంగా ప్రభుత్వ అధికారంలో ఉంటే ప్రభుత్వ సలహాదారుని పెట్టుకుంటారు. కానీ అధికారంలో లేని పార్టీకి కూడా పార్టీ సలహాదారుని పెట్టుకుంటారట. పార్టీ నిర్మాణాన్ని ఎట్లా చేయాలి, క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని ఇంకా ఎట్లా ముందు తీసుకోవాలనే విషయం పైన ఒక సలహాదారుని పెట్టుకుంటూ ఆళ్ల మోహన్ సాయి దత్ అట. నన్ను ఎందుకు విచారిస్తామంటున్నారు? సిఐతో ఆదిమూలం కేసులో బాధిత మహిళ వైద్య పరీక్షలకు అంగీకరించిన వైనం ఇబ్బంది పెట్టవద్దని హాజరు కావాలని వెల్లడి. ముందు ఎమ్మెల్యేని అరెస్ట్ చేయండి అని ఆమె చెబుతుంది. ఇది తిరుపతి సంబంధించి కోనేటి ఆదిమూలం సత్యవీడు, చిత్తూరు తిరుపతి జిల్లా సత్యవీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నా పైన అత్యాచారం చేసిండు, బలవంతంగా వేధింపులకు గురి చేసిండు అని ఆమె కంప్లైంట్ ఇచ్చింది. నారా లోకేష్కి, నారా చంద్రబాబు నాయుడు గారికి ముందు వితిన్ ద వాల్స్ కంప్లైంట్ ఇచ్చింది, వాళ్ళు పట్టించుకోవాలా. అదే ఆమె కూడా తెలుగుదేశం పార్టీ కాబట్టి చర్యలు తీసుకోవడం పట్టించుకోకపోతే ఆమె బయటకు వచ్చి కంప్లైంట్ చేసి ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది, వీడియోలు రిలీజ్ చేసింది. ఇంతవరకు పోలీసులు ఆదిమూలం పైన కేసు కానీ అరెస్ట్ చేయడం చేయకపోగా ఎవరైతే పిటిషన్ ఇచ్చారో, ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమెను వేధింపులకు గురి చేస్తారట పోలీస్ స్టేషన్కి పిలిచి. నిన్ను ఎట్లా రేప్ చేసిండు చెప్పు, నిన్ను ఎక్కడ రేప్ చేసిండు చెప్పు, నిన్ను ఎట్లా వేధించండి చెప్పు, నీ దగ్గర ఏం ఫోటోలు ఉన్నాయి, ఏం వీడియోలు ఉన్నాయి చెప్పు అనే కార్యక్రమం ఒక రకంగా వేధింపులు. దానికి ఆంధ్రజ్యోతి ఒక వార్త రాసింది, ఎందుకు ఆమె విచారణకు రావట్లేదట. ఆమె ఎందుకు విచారణ రాదు, నేను సహకరించట్లేదు విచారణకి, ఆమెకు వైద్య పరీక్షలు రావట్లేదు, ఇవన్నీ సెకండరీ. ముందు అసలు ఎవరైతే అక్యూజ్డ్ ఉండో ఆయన పిలిపించి ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. ఆమె కొన్ని ప్రాథమిక ప్రైమరీ ఎవిడెన్స్ ఇచ్చింది, దానిపైన ఇంతవరకు లేదు, అరెస్టు లేదు, నన్ను వేధిస్తానని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్లో సిఐతోని వాగ్వాదాన్ని దిగిందట. నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, నాకు హార్ట్ ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పి ఆమె చెప్తున్నా కానీ వినిపించుకొని పరిస్థితి అట. దానికి సంబంధించి ఒక వార్తని ఇచ్చింది. ఇంకోటి, ఏ పేరుతో పిలిచినా పలుకుతా చంద్రబాబు నాయుడు గారు చెప్తుండే. ఏ పేరుతో పిలిచినా పలుకుతారట. ఓన్లీ చంద్రబాబు నాయుడు అని పిలిస్తే, సీఎం గారు అని పిలిస్తే పలికితే చాలు, ఏ పేరు అవసరంలే. ఇప్పుడు ఆడున్న 5 లక్షల మంది బాధితులు ఎన్ని పేర్లు పెట్టి పిలిచినా పలకట్లేదని వాళ్ళు బాధపడతారు. 5 లక్షల మందికి దిక్కు మొక్కు లేదు, 10 రోజులుగా తినడానికి తిండి లేదు, తాగటానికి నీళ్ళు లేదు, పట్టించుకున్న వాళ్ళు లేదని వాళ్ళు పిలుతున్నారు. రోజు చంద్రబాబు నాయుడు అని పిలుస్తున్నారు. నువ్వు ఏ పేరుతో పిలిచినా నేను బలుకుతా అంటున్నావు, మరి వాళ్ళకు బలకాల. ప్రజల కోసం జీవితం అంతా పనిచేస్తా, నాడు నేడు నాతోనే రాష్ట్ర ప్రజలు,
ప్రకాశం బ్యారేజీపై కుట్ర, విషం చెప్పడం ఏసీపీ పని, వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో సీఎం చంద్రబాబు. ఏలేరు ప్రవాహంతో జాగ్రత్త, అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెబుతుండు. ఏ పేరుతో పిలిచినా బలుగుతారట, చూడాలి ఏం బలుగుతారు. ఇక ఇది ఒక వార్త. రైట్, ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఈనాడు చూద్దాం. వరదల్లోనూ వదలరు, ప్రజలు కష్టాల్లో ఉంటే దొంగలు స్వైర విహారం చేశారట. విజయవాడలో వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. వరద నీరు చుట్టుపట్టడంతో ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారి ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. బీరువాలో ఇతర చోట్ల దాచుకున్న నగదు, బంగారు ఆభరణాలు దోచుకుంటున్నారు. ఇప్పటికే ఇళ్లలోని విలువైన సామాగ్రి అంతా నీటిలో నాని పాడైపోయిన బాధలో ఉన్న వారికి దొంగతనాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయట. ఇది విజయవాడలో జరుగుతుంది. 4 లక్షల సొత్తు ఎత్తకెళ్ళారట. వరద వచ్చి వాళ్ళు ఎక్కడెక్కడ తలదాచుకుంటే ఇళ్లలోకి వచ్చే బీరువాళ్ళల్లో ఉన్న నగదు, అదేగా నగలు, బంగారు ఆభరణాలు మొత్తం దోచేస్తారట. ఇది ఒక పని పెట్టుకున్నారు దొంగలు. అంటే వరద వస్తున్నా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మిగతా వాళ్ళ పనులన్నీ అయిపోయిన పాపం, పని లేక తిండి లేకుండా, కానీ దొంగలకైతే దర్జాగా పని అవుతున్నట్టు ఒక వార్త అని చెప్పింది ఈనాడు పేపరు. ఇది ఈనాడుకి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లో వార్తలు. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.